దేశంలో నైరుతి రుతుపవనాలు వచ్చే 2 వారాలు క్రియాశీలకంగా ఉంటాయి. దేశంలో విస్తారంగా వర్షాలు కురిసేందుకు బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో స్వల్పకాలిక వర్షాలు కురిపించే వ్యవస్థలు మరింత చురుకుగా మారుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ కారణాల వల్ల వచ్చే 2 వారాలు దేశంలోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాలు క్రియాశీలకంగా ఉంటాయని ఒక అంచనాకు వచ్చారు. ఇక తెలంగాణలో ఇవాళ రేపు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు ఏపీలోని పలు జిల్లాల్లో ఇవాళ వానలు పడే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో మొన్న రాత్రి నుంచి నిన్న తెల్లవారుజాము వరకు వర్షాలు కురిశాయి. 40 మండలాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. వర్షాల దెబ్బకు పలు చోట్ల చెరువులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కామారెడ్డిలో 5 గంటల వ్యవధిలో 182.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ దెబ్బకు సోమవారం అర్ధరాత్రి కామారెడ్డి పట్టణాన్ని వరద ముంచెత్తింది. రహదారులు, కాలనీలు జలమయమయ్యాయి. ఆ జిల్లాలోని తాడ్బాయి, బాన్సువాడ, పిట్లం, గాంధారి, సదాశివనగర్, కామారెడ్డి మండలాల పరిధిలోని పంటలు నీట మునిగాయి.